ఈ దినము స్పెషల్ డే ఫర్ ద పాస్టర్స్. ఎవరికండి స్పెషల్ డే? పాస్టర్స్ని, మీ సంఘంలో ఉన్న నాయకులని, దేవుడు ఏర్పాటు చేసిన అధికారిని మీరు వారిని సన్మానించి వారిని గణపరిచే దినము. ప్రతి సంఘంకి ఒక కాపరిని దేవుడు ఎంచుకుంటాడు. కాపరు చెప్పాలి అంటే మనకు అనేకమైన స్పెషల్ డేస్ ఉంటాయి. మదర్ డే, ఫాదర్ డే, ఇంకేం డేస్ ఉంటాయండి? మదర్ డే, ఫాదర్ డే, చిల్డ్రన్స్ డే, ఇంకా టీచర్స్ డే, ఇంకా ఇంకేం డేస్ ఉంటాయి? వ్యాలంటైన్స్ డే. మర్చిపోతున్నారు, కొన్ని మంచి మర్చిపోతున్నారు. నా దగ్గర మర్చిపోతున్నారు. మన పర్సనల్గా మనకు బర్త్డే ఉంటుంది, ఇంకొక ఏముంటుంది? మ్యారేజ్ డే ఉంటుంది, ఇంకొక డే కూడా ఉంటుంది. కానీ మనం అది చేసుకోం. ఆ డేని మనం రిమెంబర్ చేసుకోం, మనం గుర్తుపెట్టుకోం. కానీ వేరే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అదేం డే అండి? ఏం డే అది? డెత్ డే. అది నీకు తెలియదు ఏ డే అని. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు. అవతల వారు ఏడుస్తున్నారా ఏడుస్తలేరు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళి చూస్తుంటాం మనము? కొంతమంది పరలోకం నుండి చూస్తుంటారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళి చూస్తుంటారంట? నరకం నుండి చూస్తూ ఉంటారు. చూస్తుంటారా లేదా? చూస్తారా? మీకు నమ్మకం ఉందా లేదా? ఉందా? నమ్మకం ఉందా? మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తారు? ఒకవేళ పరలోకం నుండేనా? వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అయితే ఒక చిన్న విషయాన్ని నేను పంచుకుంటాను. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 41 చదువుదాం. మాథ్యూ చాప్టర్ 10:41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును, ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. హల్లెలూయా. దేవుడు ప్రతి విషయంలో పర్టిక్యులర్ పీపుల్ని పర్టిక్యులర్ ప్లేస్లో పర్టిక్యులర్ పర్పస్లో పెడతాడు. గాడ్ విల్ కీప్ అండ్ కాల్ పీపుల్ in every particular place and particular situation and particular మనం అనుకోవచ్చు మీకు పర్పస్లో మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. చూస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకమైన విషయాలని మనం చూస్తాం. ఈ దినము ఒక సన్నివేశం ద్వారా ఒక ప్రవక్త కానీ ఒక నీతిమంతుడు కానీ నీ గృహమునకు వచ్చినట్లయితే, దేవుడు ఏర్పాటు చేసిన వారిని మాటలను విన్నట్లయితే, నీ జీవితము, నువ్వు జీవించే విధానాన్ని నువ్వు ఎలా మార్చుకోవచ్చు అనేది జ్ఞాపకం చేసుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకవేళ మీకు బాగా లేకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. డాక్టర్ని దేని విషయం కన్సల్ట్ అవుతారు? మీకున్న వ్యాధి విషయమై కన్సల్ట్ అవుతారు. వారు దానికి తగిన మందులు ఇస్తారు. దాన్ని మీరు వాడుకుంటే మీ జీవితంలో అదేమవుతుంది? బాగా అవుతారు. లేదు, నేను వాడుకొని నాకు డాక్టర్ నచ్చలేదు, ఆ గోళీల కలర్ నచ్చలేదు, ఆ టేస్ట్ నచ్చలేదు, నేను వేసుకోను అంటే మీకున్న రోగము అలానే ఉంటుంది. అలానే అనేకమైన విషయాల్లో వెన్ యూ అప్రోచ్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ ప్రొఫెషన్, మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ ఇస్తారు. అలానే మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత లెక్చరర్ మంచిగా లెక్చర్ చెప్తాడు, వింటారు మీరు బాగానే. విన్న తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు. ప్రాక్టికల్ ల్యాబ్లో ప్రాక్టీస్ చేయండి అంటే నేను చెయ్యను, నాకు అవసరం లేదు అంటే మీరు ఉద్యోగాలు దాన్ని బట్టి దాంట్లో మీకు ఎక్కువ ప్రొఫెషనలిజం రాదు, మీరు ఎక్కువ దాన్ని బట్టారు నేర్చుకోలేకపోతారు. సో యూ కెనాట్ బి వెరీ మచ్ గీక్ ఇన్ దట్ వన్ అని తెలుసుకోవాలి. అలానే దేవుడు ఈ దినము మమ్మల్ని ఏర్పరచుకొని సంఘమునకి కాపరులుగా ఎంచాడు. సంఘములో కాపరులు ఎందుకు మేము ఉన్నామంటే, మిమ్మల్ని ఆత్మీయముగా, మిమ్మల్ని ఆత్మలో దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క మాటల చొప్పున, నీతి చొప్పున. ఎవరి నీతి చొప్పున అండి? మా స్వనీతి కాదు, నాకు ఇష్టమున్న మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథము లేఖనములు ఏమైనా చెప్తున్నాయో, క్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన ఏమి బోధించాడు, యెహోవా దేవుడు ఎటువంటి ఆజ్ఞల్ని మానవులకి గైకొన్నాడో ఆ విషయములను చెప్పి, మీ జీవితమునకి ఆధారమేవి, మీ జీవితమునకి మీ ఎదుగుదానికి అవసరం వచ్చేవి, మీకు నిత్య జీవమునకి ఆ మార్గము చూపించే మాటలని చెప్పడాని కోసమై దేవుడు మాకు అధికారముని దయచేశాడు. సో అధికారము ద్వారా ఈ దినము ఒకవేళ మీరు మమ్మల్ని చేర్చుకున్నట్లయితే
మా మాటలే మీరు గైకొన్నట్లయితే, మా మాటలు యందు దేవుని వాక్యమందు, అంటే మా మాటలు కాకుండా దేవుని మాటలని మా నోటి ద్వారా దేవుడు పలుకుచున్నాడని మీరు నమ్మినట్లయితే, మీరు దాన్ని స్వీకరించి మీ హృదయంలో, మీ ప్రవర్తనలో, మీ జీవితంలో దానిని అవలంబించినట్లయితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది, ఒక పుస్తకంలో నేను చదివాను, ఏమిటంటే చాలామంది పాస్ట్లో జీవిస్తారు, లేకపోతే ఫ్యూచర్లో జీవిస్తారు. అంటే పాతవి జరిగినవి జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తుంటారు. కొంతమంది, చాలామంది ఫ్యూచర్ని ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. కానీ ఒకటి మర్చిపోతుంటారు. వాళ్ళు ఏం మర్చిపోతుంటారు? వాళ్ళు ప్రజెంట్ మర్చిపోతుంటారు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అనేది మర్చిపోయి చాలామంది ఉంటారు. వారి సమయమని, ఆ చెవులని, అందుకొరకే దేవుడు వినగల చెవులని ఇవ్వమని ఏం చెప్పాడు? వీరి చెవులుండి కూడా వినలేకుండా ఉన్నారన్నారు. దేవుడు మనకు వినగలిగే చెవులని దయచేయాలని మొదటిగా మనం ఏం చేయాలా? ఎక్కడున్నాను నేను వినేలాగా నా చెవులను చెయ్యి దేవా అని నువ్వేం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలా. ఫస్ట్ ఏం ప్రార్థన చేసుకోవాలా? నాకు నా చెవులని వినులాగా చేయమని చెప్పాలి. ఈ దినము ఒక సన్నివేశాన్ని చెప్పి త్వరగా కొన్ని మాటల్ని మీ ముందు పంచుకుంటాను. ఒక విధవరాలు తను ఒక దేశంలో జీవిస్తుంది. తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఉంటే ఆ దేశంలో తను జీవించే కాలంలో ఒక కరువు వచ్చినది. కరువు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైన కరువులను చూస్తాం, ఫెమైన్ అంటాం. ఈ కరువు అనగా ఏమిటి? కరువు కాటకాలంటే ఒకవేళ ఆ దేశంలో వర్షము రాకపోతే, లేకపోతే విపత్తరమైన పరిస్థితి ఏమైనా వచ్చినను, ఒకవేళ వార్స్ అనొచ్చు, పాండమిక్ అనొచ్చు, ఏదైనా డిసీజ్ వచ్చినను, ఒకలాంటి కరువు అంటే లోటు అనేది అక్కడ వస్తున్నది. అప్పుడు ఆహారమునకి, వసతులకి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి కరువు కాలంలో ఒక విధవరాలు ఉన్నది. మనం చూస్తూ ఉంటే, హిస్టరీలో కూడా చూస్తూ ఉంటే, పరిశుద్ధ గ్రంథము ఎందుకు మానవునికి చాలా దగ్గరగా ఉన్న పుస్తకం అని ఎందుకు చెప్తామంటే, ఇది ఏదో అన్వాంటెడ్ థింగ్, సంథింగ్ ఏదో కానిది విషయాలు మనకి ఎప్పుడు చెప్పదు. ఇది మానవునికి జరిగే విషయాలనే ఇది మనకు వివరిస్తూ ఉంటుంది. నీవు దీన్ని దగ్గరగా చూసినట్లయితే నీ జీవితానికి అవసరమైన మాటలని ఇది నీకు పొందుపరిచి ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. అయితే మనము ఒకవేళ హిస్టరీ కూడా చూసినా, మనం చూస్తే దెర్ ఈస్ ఎ గ్రేట్ ఫెమైన్. యూరప్లో గొప్ప కరువు వచ్చినది. అలానే చూస్తే సోవియట్లో, చైనాలో అనేకమైన కరువులలో మిలియన్స్ ఆఫ్ పీపుల్, నాట్ ఈవెన్ 1-2 hundreds, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడం చూస్తాం. మన ఇండియా దేశంలో కూడా, భారతదేశంలో కూడా స్వాతంత్రం రాకమునుపు కూడా అనేకులు, మనము 1 million బెంగాల్లో వచ్చిన గొప్ప కరువు కావచ్చు, అనేకమైన కరువులండి, గ్రేట్ ఫెమైన్ అని కూడా మనం కూడా వింటాం, వీటి కథలను వింటాం. ఈ కాలంలో మనం ఒక చిన్న విషయాన్ని వింటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. ఏమంటారు దీన్ని? ఇన్ఫ్లేషన్ అంటే చిన్న విషయం మీకు అందరికీ తెలవాలి అంటే కొంచెం మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి చెప్తున్నాను. మనం టమాటాలు ఒక్కోసారి 10 రూపాయలకు కొంటాము, ఒక్కోసారి టమాటాలు ఎంత కొంటామండి? 100 రూపాయలకు కొంటాం. ఆనియన్ ఎప్పుడు ఒక్కోసారి మనం ఎంత కొంటాము? 10-20 రూపీస్, ఒక్కోసారి 100 రూపీస్ కొంత. మన హోటల్కి వెళ్తే ఆనియన్ కూడా పెట్టాడు. ఇది మీరు అనుభవిస్తారు కదా. ఎందుకు ఈ పరిస్థితి చెప్తున్నానంటే, అనేకమైన పరిస్థితులలో న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం, అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్లో ఇటువంటి పరిస్థితులని మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. వీటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఉన్న వారు అందరూ, నేను నమ్ముచున్నాను, ప్రతి ఒక్కరూ పాండమిక్, కోవిడ్ నుండి బయటకు వచ్చిన వారే. అవునా కాదా? అందరు వచ్చారు. ఈ కోవిడ్, మనము కోవిడ్-19 2019లో అది సెప్టెంబర్ మాసంలో వచ్చినది. మనకు దాని ఎఫెక్ట్ 2020లో ఉన్నది. అయితే ఈ 2 సంవత్సరంలో అది 7 million పీపుల్ని అది బలిగొన్నది. ఎంతమందినండి? 7 million పీపుల్. అంటే ఈ దినము నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు అంటే మొదటిగా నువ్వు దేవుని స్తుతించాలా. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతించాలా. అది అనేకమైన ప్రాణములను తీసుకున్నది. అయితే కొన్ని మనము అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ త్రూ మనం వెళ్ళినప్పుడు, నీ జీవితంలో కూడా అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ త్రూ వెళ్తుంటాం. అది మన చేతిలో ఏముండదు. గవర్నమెంట్ పాలసీస్ మన చేతిలో ఉండవి.
సొసైటీలో డిస్క్రిమినేషన్ మనం ఎంత పోరాటం చేసినా ఆ డిస్క్రిమినేషన్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు పక్కవారి బిహేవియర్, వాళ్ళ యొక్క బిహేవియరల్ చేంజ్ కానీ వారి యాటిట్యూడ్స్ని నువ్వు మార్చలేవు. ఇటువంటి పరిస్థితిలో నీకు ఇష్టమున్నా లేకున్నా నువ్వు వెళ్ళవలసి ఉంటూనే ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితిలో నీకు ఇష్టం ఉండదు, అయ్యో నాకు ఇది ఇష్టం లేదు అంటే నువ్వు అడవిలో పోయి జీవించిన అడవి మృగాలతోటి నువ్వు బతకవలసినదని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే బైబిల్ మనకేం చెప్తుందంటే, గాఢాంధకారలో లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకి భయపడను. హల్లెలూయా. అంటే నువ్వు గాఢాంధకార లోయలో నువ్వు సంచరిస్తావని బైబిల్ సెలవిస్తున్నది. ఎందుకనగా అంటే ఆయన దండమును దుడ్డు కర్రయో నీకు ఆదరించును. హల్లెలూయా. అది నేను ఆదరిస్తున్నది. అందుకొరకే పగలు ఎండ దెబ్బైనను రాత్రి నీకు ఏం కాదంట తగలది అని చెప్తున్నాడు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవు కాదని బైబిల్ సెలవిస్తుంది. ఈ దినము ఒకవేళ ఆయన మాటలు విని నువ్వు ఇక్కడనే డస్ట్బిన్లో చట్ అని పడేసి వెళ్ళిపోతే నీ జీవితమునకి ఈ సమయము ఇవ్వడం వృధా అని జ్ఞాపకం చేసుకొని ఆ మాటలని నీ యొక్క బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని నీ జీవితంలో ట్యాబ్లెట్ లాగా వేసుకున్నట్లయితే అది నీ రక్తంలో వెళ్ళి అది పనిచేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. అయితే కొన్ని ఆలోచనల నుండి మనం బయటకు వచ్చేద్దాం. కొన్ని ఆలోచనల నుండి బయటకు వచ్చేయాలి. రిలీజియస్ థాట్స్ అంటాం. నీకు ఒక మతం ఒక థాట్ చెప్తుంది, దాన్నే మొండిగా నమ్ముతారు. ఈ లోకంని నేను విడిచి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది చాలామందికి. ఇది లోకంతో నాకు పనియే లేదు. పని లేనప్పుడు ఇక్కడ ఎందుకున్నావు, వెళ్ళిపోతే పని అయిపోలే అంటే ఇక్కడ లోకంలో దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ యూ అని జ్ఞాపకం చేసుకోండి. దెర్ ఇస్ అ పర్పస్. ఇక్కడ నువ్వు జీవిస్తున్నావంటే, ఈ దినము నువ్వు జీవముగా ఉన్నావంటే దేవుడు నీకు ఒక చిన్న ప్రణాళికని జీవితంలో ఉంచాడని జ్ఞాపకం చేసుకోండి. మూడవది బాధ్యత లేని జీవితాలు. ఏమండి? బాధ్యత లేని జీవితము, బాధ్యత లేని భక్తి, బాధ్యత లేని నడవడిని జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని సరిచేయడానికి కోసమే మేమున్నామని, మీరు ఆత్మీయంగా అన్ని విషయంలో ఎదగడానికి కోసమై, మీరు మీ జీవితంలో ఫలభరితంగా ఉండడానికి కోసమై కొన్ని మాటలని నేను బైబిల్లో మీకు చెప్తాను. అది మీ జీవితంలో అవలంబించండి. చిన్నదే. ఇలానే ఆమె కరువులో ఉన్నది. ఆ కరువులో ఇక నేను చనిపోవాలి, ఇక నాకు ఆకలి మంటకి చచ్చిపోతున్నాము, నేను నా కుమారుడు నేను చనిపోతామని ఒక ఊరు బయటకు వచ్చి ఆమె కట్టెలు ఏరుకుంటుంటే ఒక పెద్ద మనిషి వస్తాడు. పెద్ద మనిషి వచ్చి దేవుడు పెద్ద మనిషిని పంపిస్తాడు ఆమె దగ్గరకు. ఆమె నేను చూసుకుంటుంది, ఆమెనే చనిపోయేటట్టు ఉంటుంది. ఆమె దగ్గరకు వస్తాడు. వచ్చి అమ్మ కొన్ని నీళ్ళు పోయావా నాకు అంటాడు. నీళ్ళే కదా అడిగిండు అని నీళ్ళ కోసము వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే అదే చేయితోటి ఒక చిన్న అప్పము నాకు వేయవా అంటే, అయ్యా నా దగ్గర వాస్తవం చెప్తున్నాను, దేవుని తోడు నా గుడిలో ఏంతో పిట్టడంతా పిండి ఉన్నది. ఏముందంట? తొట్టిలో పిట్టడంత పిండి ఉన్నది, గుడిలో కొంచెం నూనె ఉన్నది. అది తిని మేమిద్దరం ఏమనుకుంటున్నాము, నేను నా కొడుకు చనిపోదాం, ముగించుకుందాం ఆ జీవితాన్ని, ఫినిష్ అనుకుంటుంది. ఫినిష్ అయిపోయింది మా జీవితానికి, ఇక దెర్ ఇస్ నో స్కోప్, ఇక మేమేం చేయలేము అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, భయపడకుడి అని చెప్తుంటాడు. హల్లెలూయా. హి టెల్స్, భయపడకమ్మా, నేను చెప్పినది నువ్వు చేయమని చెప్తుంటాడు. దేవుడు మనకు యెషయా గ్రంథము 41:10 ఒక మాట అంటుంటాడు. చూడండి, నీకు నేను తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనైనున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియును నా దక్షిణాస్తమును నీకు తోడు ఆధారకుందునేది. హల్లెలూయా. ఈ దినము నువ్వు భయపడుచున్నట్లయితే, ఏ పరిస్థితి గుండా నువ్వు వెలుచునను, దేవుడు నిన్ను ఆదరించే దేవుడని జ్ఞాపకం చేసుకో. ఆమె ఆ మాట చెప్పిన తర్వాత ఒక మాట ఉంటుంది, నువ్వు ఏం చెయ్యంటే ఆ కొంచెము రొట్టె మొత్తం కాకపోతే కొంచెము రొట్టె మొదటిగా నా దేవుడు నాకు చెప్పాడు, నువ్వు నన్ను పోషిస్తావని నాకు నమ్మకంతో నీకు చెప్తున్నాడు. నా దేవుడు చెప్పిన మాటని నీకు చెప్తున్నాను. నువ్వు మొదటిగా ఆ కొంచెము రొట్టెని నాకు పెట్టిన తర్వాత మిగతాది మీరు తినండి అని చెప్తే, ఆమె ఏం చేస్తుందంటే ఆ మాటని విని ఆమె విశ్వసించి నమ్మి
ఆమె ఆ పనిని చేస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో నీవు సఫలము కావాలి అంటే మొదటిగా నీవు నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే దేవుని మాటలని గైకొని దాన్ని అవలంబించడము నువ్వు ఆరంభించినప్పుడే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతున్నది. ఇఫ్ యు లవ్ మీ, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలని గైకొంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. విధేయత లేని జీవితము దేవునికి ఇష్టం ఉండదని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మొదటి సమయాలు 15:22 ఏమని రాయబడిందంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. మాట వినుటయు శ్రేష్టమని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ దినము ఆమె ఆ మాట విన్నది, ఆ ప్రవక్త చెప్పిన మాట విన్నది. ఆ కరువు కాలమంతయు ఆమెను, ఆమె కుటుంబస్తులందరూ ఏ లోటు లేకుండా జీవించడము బైబిల్ సెలవిస్తున్నది. ఈ దినము మేము దేవుని పేరట ఎంచబడిన వారము మేము మీకు అనేకమైన మాటల్ని చెప్పి మిమ్మల్ని బలపరచాలని, మీ జీవితంలో మీ కరువు లాంటి జీవితమని, ఎడారి లాంటి జీవితమని, ఈ సంఘటనలో నేను ఎలా జీవిస్తాను, ఎలా ఎదుర్కొంటాను, ఈ గాఢాంధకారాన్ని ఎలా ఎదురిస్తానని నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ దేవుడు ఈ దినము మా ద్వారా అనేకమైన వాక్యముల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుకొరకే ఒక చిన్న మాట ఇక్కడ చూడు, హెబ్రీయుల రాసిన పత్రిక 13:17 ఏమని రాయబడింది చూడండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. ఆత్మలను కాయుచున్నారు. మేము మీ అందరి ఆత్మలని కాయుచున్నామని దేవుడు మాకు ఒక ఆజ్ఞని మాకు దయచేశాడు. మీ విషయమై మేము లెక్క అప్పచెప్పుకోవాలి. ఈ దినము ఇక్కడ మీరు సమయమని కేటాయించారంటే దేవుని కృప ద్వారా దేవుడు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదమే. మీ జీవితంలో కూడా ఆశీర్వాదకరముగా ఉండాలని మేము ఆశిస్తూ ఉంటాం. అన్ని విషయములో మీరు నీతిగా జీవిస్తూ, మీ విశ్వాసముని బలపరుస్తూ, ప్రేమ కలిగి సమాధానముగా మీరు నిత్యము అన్ని విషయములో జీవించాలని మేము ఆశ కలిగి ఉంటాం. అందుకొరకే మీ విషయములో మేము దైవజనంలో మేము సంఘ కాపురంలో మేము మీ విషయంలో బహుగా ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో వీరి జీవితంలో ఇది ఎందుకు కావట్లేదే అని మేము నిత్యము దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. అందుకొరకే మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపురుల విషయమై, ఒకవేళ మీ మనసులో సంఘ కాపురుల విషయమై మీరు పాత కాపురులు కూడా మీకు చెప్పిన మాటని ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రిక 13:7 చదువుదాం. 7 చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుమని బైబిల్ సెలవిస్తున్నది. మీకు వాక్యము బోధించిన వారిని, మీ జీవితంలో బలపరిచిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మీరు ఆశీర్వాదకరముగా మీ జీవితంలో ఉంటాయి. ఎందుకనగా అంటే మీరు ప్రతి విషయంలో ఆరోగ్యముగా, ఆయుష్, మీ జీవితంలో ఆనందము దేవుడు దయచేయాలని, ఐశ్వర్యము మీకు దయచేయాలని, అభివృద్ధి దయచేయాలని, ఆత్మాభిషేకము మీకు దయచేయాలని మేము ఆశిస్తూ మీకు నిత్య జీవము దేవుడు మీకు దయచేయాలని మేము ఆశ కలిగి ఉంటాం. అందుకొరకే ఈ దినము మీ సంఘ కాపరుల విషయమై వారి వాక్యము ద్వారా ఒకవేళ మీరు బలపడినట్లయితే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యందు మీరు వారి కుటుంబం విషయంలో ప్రార్థన చేయండి. ఈ దినము దేవుడు చెప్పిన మాటలని మీరు అలక్ష్యము చేయక మీ హృదయంలో నాటబడి మీ జీవితంలో అది ఫలమిచ్చులాగా ఈ దినము దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలాగా మీ జీవితంలో ఉండాలని నేను దేవుని పేరట మీ అందరినీ కోరుకుంటున్నాను.